పరస కొనసాగుతుంది. మోడీ ప్రభంజనం దేశవ్యాప్తంగా ఉండడంతో ఇక తెలంగాణకు చెందినటువంటి ఎంపీలు ప్రధానంగా బీఆర్ఎస్ కు చెందినటువంటి ఎంపీలు వరుస కట్టి బీజేపీలోకి జంప్ అవుతా ఉన్నారు. ఇప్పటికే బీజేపీ తమ వ్యూహంతో ముందుకు వెళుతుంది. 9 మందిని అభ్యర్థులు ప్రకటించినటువంటి బీజేపీ తెలంగాణలో పాగేయాలని విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది. కారు దిగి కమలం గూటికి చేరనున్న ప్రజాప్రతినిధులు, వారితో మంత్రాలు సాగిస్తున్న కమలం పార్టీ ముఖ్యులు. ఎంపీ బాటలోనే మాజీ మంత్రి కుమారుడు కూడా. వరంగల్, నల్గొండలో 2 మాజీ ఎమ్మెల్యేలు సైతం వెళ్తా ఉన్నారట. ఇక ప్రధానంగా వరంగల్, నల్గొండ, ఖమ్మంలో ప్రధానమైనటువంటి దృష్టిని బీజేపీ నాయకులు దృష్టిని సారించారు. ఇక్కడ ఓటమి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తా ఉన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి ఖర్చంతా తామే పెట్టుకుంటాము, పోటీ చేయమంటూ ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యం వారిని తమ వైపు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ప్రధానంగా నల్గొండ జిల్లాలోని నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి గాలం దాదాపు ఆయన చేరిక ఖరారైనట్లు తెలుస్తా ఉంది. ఆయనను నల్గొండ ఎంపీ బరిలోకి దింపడానికి బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతుందట. అందుకు సంబంధించినటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. బీఆర్ఎస్ చెందినటువంటి మరో 3 లోక్సభ సభ్యులు బీజేపీలో చేరున్నారా? ఇప్పటికే కాషాయ కండువ కప్పుకున్న తమ 2 సహచర ఎంపీల బాటలోనే వారు నడవనున్నారా? టికెట్లు దాదాపుగా ఖరారైనప్పటికీ గులాబీ పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చేసారా? బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు భావిస్తూ ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు దృష్టి సారిస్తున్నారా? కారు దిగి కమలం గూటికి వెళ్తున్నారా? రాజకీయ సమీకరణలు చూస్తుంటే ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానమే వస్తుంది. తెలంగాణ నుంచి కనీసం 10 ఎంపీ స్థానాలు కైవసం చేసుకొని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ఈ క్రమంలో బీఆర్ఎస్ వారిని చేర్చుకునే దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీలపై దృష్టిని సారించింది. బీజేపీకి చెందిన కీలక నేతలు గులాబీ పార్టీలో 3 ఎంపీలతో పాటు మాజీ శాసనసభ్యులు కూడా చేరడానికి సిద్ధమవుతున్నారట. ఇక బీజేపీలోకి చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. 2 పార్టీల మధ్యన పొత్తు ఉంటుందనే అభిప్రాయం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. కాబట్టి పొత్తు ఉండకూడదు అనేది రాష్ట్ర నాయకత్వము బలంగా చెప్పడంతో ఇక అధిష్టానం కూడా వెనకడుగేసింది. ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తూ కమలం పార్టీ కథనం తొక్కుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలపై ప్రధానమైనటువంటి దృష్టిని సారించింది. ప్రజల్లో ఆదరణ కలిగినటువంటి వారిని తమ పార్టీలో చేర్చుకోవాలని చూస్తుంది. ఇక ఇప్పటికే 3 ఎంపీలను చేర్చుకున్నటువంటి కమలం పార్టీ మరో 3 ఎంపీలు కూడా చేరే అవకాశం ఉందట. ఇక వరంగల్, నల్గొండకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలను కూడా చేర్చుకొని బలోపేతం చేయడానికి ప్రధానమైనటువంటి వ్యూహరచన చేస్తా ఉంది. ఇక